$2 లక్షల తీసుకొని ఒక వ్యక్తి ప్లేన్ నుంచి జంప్ చేశాడు. ఎస్, మీరు విన్నది నిజమే. 1971లో అమెరికాలో ఒక వ్యక్తి ఫ్లైట్ ఎక్కాడు. చాలా నార్మల్ గా కనిపించాడు. కోట్, టై, సూట్ కేస్, ఎవ్వరికి అనుమానం రాలేదు. కొన్ని నిమిషాల తర్వాత ఒక ఎయిర్ హోస్టెస్ కి ఒక నోట్ అయితే ఇచ్చాడు. ఆ నోట్ చూసి తనేదో ఫోన్ నెంబర్ అనుకొని ప్రపోజ్ చేస్తున్నాడు అనుకొని నవ్వుకుంది. కానీ ఆ వ్యక్తి ఒక్కసారిగా నవ్వుతూ, మిస్, ఆ నోట్ చదవండి, నా దగ్గర బాంబు ఉంది అన్నాడు. వెంటనే ఫ్లైట్ మొత్తం టెన్షన్ లో పడిపోయింది. ఆ వ్యక్తి గవర్నమెంట్ నుంచి $2 లక్షల డిమాండ్ చేశాడు. ఆశ్చర్యంగా వాళ్ళు అది ఇచ్చేశారు. ప్యాసింజర్స్ అందరినీ రిలీజ్ చేశాడు. కానీ మిస్టరీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ప్లేన్ మళ్ళీ గాల్లోకి ఎగరడం స్టార్ట్ అయ్యింది. ప్లేన్ వన్స్ గాల్లోకి వెళ్ళిన తర్వాత బయటంతా తుఫాన్, చుట్టూ చీకటి. ఆ వ్యక్తి క్యాష్ బ్యాక్ తీసుకొని ఒక్కసారిగా ప్లేన్ డోర్ తెరిచి జంప్ చేశాడు. FBI వేల మందితో సెర్చ్ అయితే చేయించింది. ఫారెస్ట్ వెతికారు, ఆ పక్కనున్న రివర్స్ అన్ని వెతికారు. కానీ ఆయన ఆచూకీ ఇప్పటికొచ్చి తెలియలేదు. ఆయన బాడీ కూడా దొరకలేదు, డబ్బులు కూడా దొరకలేదు. మరి DB కూపర్ బ్రతికి ఉన్నాడా లేదా ఆ రాత్రే చనిపోయాడా? ఈ మిస్టరీ ఇప్పటికొచ్చి సాల్వ్ అవ్వలేదు. ఇలాంటి మరిన్ని మిస్టరీ స్టోరీస్ కోసం నా పేజ్ ని సబ్స్క్రైబ్ చేయండి.